కింద నుంచి పై వరకు నిచ్చెన మెట్లు నిర్మాణం అయ్యాయి. ఈ నిచ్చెన మెట్లు పైన ప్రతి మెట్టు ఏమనుకుంటుంది అంటే నా కింద ఒక మెట్టు ఉంది కదా, నేను పైన ఉన్నా కదా అని అనుకుంటా. ఇది సమస్య. ఈ నిచ్చెన మెట్లలో అంబేద్కర్ కింది మెట్లో పుట్టాడు. ఈ కింది మెట్లో పుట్టేటువంటి అంబేద్కర్ అనేక సమస్యలు అనుభవించాడు. ఇవాళ కాదు కదా, 135 సంవత్సరాల కిందట పుట్టాడు అంబేద్కర్. 135 సంవత్సరాల కిందట. ఇవాళ ఒక మాదిగ ప్రొఫెసర్ మీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు. ఎక్కడ? ఇక్కడికి హైదరాబాద్ 250 కిలోమీటర్లు, అక్కడ నుంచి మా ఊరు ఇంకో 200 కిలోమీటర్లు. అంటే 500 కిలోమీటర్ల దూరంలో పుట్టిన నల్లమల్ల అడవులో పుట్టినటువంటి నేను దండకారణ్య అడవుల్లోకి వచ్చి మాట్లాడుతున్నా మీ దగ్గర. ఎలా మాట్లాడగలుగుతున్నా? అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వలన, రిజర్వేషన్ ఫలితాలను అనుభవించడం వలన ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నా. ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా ఎందుకంటే ముందు కూర్చున్న మీరు, వెనుక కూర్చున్న మా వాళ్ళు అందరు ఇక్కడ మన ఒక సమూహం ఉంది కనుక మాట్లాడారు. 135 సంవత్సరాల కిందట చదువుకున్న ఒక దళితుడు ప్రొఫెసరే లేడు. అంబేద్కర్ బడికి పోదామంటేనే రానివ్వలేదు కదా, బడిలో చదువుకోనివ్వలేదు కదా. ఇప్పుడు మీరు కుర్చీల మీద కూర్చున్నారు ధైర్యంగా, నేను కుర్చీల మీద కూర్చున్నా. ఒక 2-3 వేల 3,000 మంది విద్యార్థులకి ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను నేను ఇంత ధైర్యంగా. కానీ అంబేద్కర్ ఇట్లా బడిలోకి పోయి కుర్చీ మీద కూర్చుందామంటే కూర్చొనివ్వలేదు. బయట కూర్చో అన్నా, నీకు చదువు మాత్రమే చెప్తాం, బయట కూర్చో అన్నా. బయటనే కూర్చున్నాడు అంబేద్కర్. వాన వస్తే తడిశాడు, ఎండ కొడితే ఎండాడు, చలి పెడితే వణికాడు, బయటనే కూర్చున్నాడు, చదువుకున్నాడు, కష్టపడి చదువుకున్నాడు. అసలుకు ఒక 5-6 సంవత్సరాల పిల్లవాడికి ఎందుకు బయట కూర్చోబెట్టాడు అనే విషయం అర్థమవుతుందండి? అర్థం కాలేదు. ఎందుకు కూర్చోబెట్టారో అర్థం కాకుండా, కానీ చదువు మాత్రం వదిలేదు. కష్టపడి చదువుకున్నాడు ఆయన. లోపల చెప్పే పాఠం, ప్రతి పాఠాన్ని విన్నాడు. ఒకరోజు ఒక టీచరు బోర్డు మీద లెక్క వేశాడట. బోర్డు మీద లెక్క వేస్తే క్లాసులో బెంచీల మీద కూర్చున్న పిల్లలందరూ ఎవరైనా చేస్తారా మీరు అని అడిగితే ఎవరు చేయలేకపోయారు. వీళ్ళందరూ పెద్ద కులాలు. బయట కూర్చున్న అంబేద్కర్ ఆ లెక్క నేను చేస్తానని చేయి ఎత్తాడు. కానీ అంబేద్కర్ను బోర్డు ముట్టుకోనివ్వలేదు, లోపలికి రానివ్వలేదు. ఇది భారతదేశం పరిస్థితి. 135 ఏళ్ల కిందట అంబేద్కర్ అట్లాంటి పరిస్థితి అనుభవించాడు. అనుభవించి తెలివి ఉంది, తెలివి ఉన్నోని లోపలికి రానివ్వలేదు. తెలివి లేకుండా బెంచీల మీద కూర్చున్న వాళ్ళు చేయలేకపోయారు. అక్కడ నుంచి 10th క్లాస్లో పాస్ అయ్యి అక్కడ నుంచి బాంబే వెళ్ళాడు. బాంబేలో డిగ్రీ చదువుకున్నాడు. అక్కడ నుంచి అమెరికా వెళ్ళాడు, కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాడు, అక్కడ చదువుకున్నాడు. గాంధీ కొలంబియా వెళ్ళలే, నెహ్రూ కొలంబియా వెళ్ళలే, సర్దార్ పటేల్ కొలంబియా వెళ్ళలే, రాజేంద్ర ప్రసాద్ వెళ్ళలే, ఇందిరాగాంధీ వెళ్ళలే, రాజీవ్ గాంధీ వెళ్ళలే. వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ సంఖ్య అంత బ్రాహ్మణులు, కాయస్థులు, పటేల్ ఇలాంటి కులంలో పుట్టిన వాళ్ళు. అట్టడుగు కులంలో పుట్టినటువంటి వ్యక్తి ప్రపంచంలో అత్యున్నతమైన కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ చదువుకొని ఎంత మేధావి అంటే ఎస్ఐ గారు చెప్పారు కదా, ఆయన ఒక పేపర్ రాశాడు. అక్కడ ఒక పేపర్ రాస్తే ఆ పేపర్ వాళ్ళ గురువు జాన్ డువే అని అమెరికా ప్రొఫెసర్ ఆ పేపర్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత అద్భుతమైన మేధావి అంబేద్కర్ని ఆశ్చర్యపోయి నీకు మా యూనివర్సిటీలో ప్రొఫెసర్ జాబ్ ఇస్తామని ఆఫర్ చేశాడు. తీసుకోలేదు. తర్వాత ఇంగ్లాండ్ మన దేశాన్ని పరిపాలిస్తుంది బ్రిటిష్ వాళ్ళు. ఈ దేశంలో ఒక పెద్ద సంక్షోభం వచ్చింది, ఆర్థిక సంక్షోభం. ఈ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు దీని నుంచి ఎట్లా బయటపడాలని అంబేద్కర్ ద ప్రాబ్లం ఆఫ్ ద రూపీ అని ఒక పేపర్ రాసి ఆనాడు ప్రభుత్వానికి ఇచ్చాడు. దాని నుంచి బయటపడింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. అప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి ఏమన్నారో తెలుసా? నీకు అర్థశాస్త్రం నీకున్నటువంటి నాలెడ్జ్కి నీకు మేము ఒక జాబ్ ఇస్తామంటే అంగీకరించలేదు. ఇక్కడ ఇండియాలో నీకు జడ్జి పోస్ట్ ఇస్తామంటే అంగీకరించలేదు. అంగీకరించకుండా ఇంగ్లాండ్ జాబ్ తీసుకోలేదు, అమెరికా జాబ్ తీసుకోలేదు, ఇండియాకి వచ్చాడు. తిరిగి మన దగ్గరికి వచ్చాడు. ఒకవేళ ఆయన జాబ్ చేయాలనుకుంటే ప్రపంచంలో అత్యున్నతమైన మేధావి, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగే సత్తా ఉన్నవాడు ఆ రోజుల్లోనే. ఆ డబ్బులు ఆశపడలే, ఆ జాబ్కి ఆశపడలే, ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి తిరిగి నేను చిన్నప్పుడు బడిలోకి వెళ్ళలేకపోయినా, నేను చిన్నప్పుడు పిల్లలతో అందరితో కలిసి ఆడుకోనివ్వలేదు, నేను గుడిలోకి వెళ్ళలేకపోయినా, నేను నల్ల దగ్గర నీళ్లు తాగలేకపోయినా, నన్ను మనిషిగా చూడలేదు. నాలాంటి ప్రజలు ఈ దేశంలో లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఆ ప్రజల కోసం నేను పనిచేయాలని చెప్పి తిరిగి ఇండియాకి వచ్చి మన కోసం పనిచేశాడు, మనందరి కోసం పనిచేశాడు. ఇవాళ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఉందంటే ఈ దేశంలో బీసీలు అంటే యాదవులు, కుమ్మరులు, కమ్మరులు, చాకరులు, మంగరులు, యాదవులు, గౌ
చదువుకున్నారా ఎప్పుడైనా?